ప్రాణమున్నంత వరకు
ఏమి రుణం తెచ్చుకోలేము కాబట్టి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుడికి మహిమ కలిగే మనస్ఫూర్తిగా సంగమంతా రెండు చేతులు ఆకాశం వైపు లేవనెత్తి మా స్తుతుల సింహాసన ఆశీర్వాదమైన మా తండ్రి నీకే స్తోత్రములు నాయన అని మనస్ఫూర్తిగా సంగమంతా కలిసి ఏక స్వరంగా ప్రార్థన చేద్దామా. ఇన్ని రోజులు ఈ క్షణం వరకు మనం ఏ సమస్యలైతే జయించలేకపోయామో, ఏ ఇబ్బందులైతే మునిగిపోతున్నామో, ఏ బాధలు అయితే మునిగిపోతున్నామో, ఏ సముద్రంలో అయితే కొట్టుకొని పోతున్నామో, ఏ కష్టాల్లో అయితే ఇరుక్కునిపోయి బందీలం అయిపోయామో, ఆ కష్టాల నిమిత్తం, ఇరుకుల నిమిత్తం, ఇబ్బందుల నిమిత్తము, ఆరోగ్యాల నిమిత్తము మనస్ఫూర్తిగా దేవుడి క్షణం మనం స్వస్థపరచడానికి మన పక్కన ఉన్నారు కాబట్టి మనస్ఫూర్తిగా ఏ ఒక్కరు నిశ్శబ్దంగా ఉండకుండా మనస్ఫూర్తిగా సంఘమంతా కలిసి ఏక స్వరంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థనలు చేద్దామా. దేవా మీకే స్తోత్రములు నాయన. మహాగణుడా మీకు స్తోత్రములయ్య. మహోన్నతుడా మీకు వందనాలు నాయన. సర్వ సృష్టికర్తమైన మా తండ్రి మీకు స్తోత్రములయ్య. మహాగణుడా మీకు వందనాలయ్య. మహాపరిశుద్ధుడా మీకు స్తోత్రములు నాయన. మహాగణుడా మీకు స్తోత్రములయ్య. అబ్రహాము దేవా, ఈసాకు, యాకోబు దేవా, మా దేవా మీకు స్తోత్రములు నాయన. మహాగణుడా మీకు వందనాలు నా తండ్రి. అయ్యా మీకే స్తోత్రములు నాయన. ఎన్నో రోజులుగా నా తండ్రి అయ్యా ఇక్కడ నిలబడిన ప్రతి కుటుంబం నాయన వారి భార్యల గురించి, భర్తల గురించి ప్రార్థిస్తున్నారు నాయన. అయ్యా తాగుడు వ్యసనాలకు బానిసలైన వారి భర్తల గురించి ఎంతో మంది కన్నీళ్లు విడుస్తున్నారు నాయన. ఈ రోజు వారి కన్నీటిని నాయన, వారి కన్నీటిని నా దుఃఖాన్ని ఒక రోజు మీరు నాట్యముగా మార్చుతున్నందుకు నాయన మీకే వందనాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. మీకే కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఒక రోజు మా యవనస్తులు మారబోతున్నందుకు నాయన మనస్ఫూర్తిగా ఈ క్షణమందే సంఘమంతా కలిసి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన. మీకే మహిమ కలుగును గాక నా తండ్రి. మీకే మహిమ కలుగును గాక. మీకే వందనాలు నాయన. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని నాయన, సంఘము సరిహద్దులను విస్తరింపజేయండి నాయన. సంఘమును ముట్టమని వేడుకుంటున్నాము నాయన. సంఘమును ప్రతి అనుభవంలో నా తండ్రి ప్రభువా మీ పరిశుద్ధాత్మను కుమ్మరించినందుకు మీకే స్తోత్రములు నాయన. పరిశుద్ధుడైన మా దేవా మీకే స్తోత్రములు నాయన. మహాగణుడైన మా తండ్రి మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఈ రోజు పరిశుద్ధమైన సన్నిధిలో ఏ ఇరుకు ఇబ్బందులు దగ్గర వచ్చారు నాయన, ఏ వ్యాధి రోగుల దగ్గర వచ్చారు నా తండ్రి, ఏ కష్టముల దగ్గర వచ్చారు నా తండ్రి మీకు మాత్రమే తెలుస్తున్నాయన. హృదయాంతరంగంలో ఎరిగిన గొప్ప దేవుడు నా తండ్రి. పై రూపములు చూసే గొప్ప వాడు కాదు నా తండ్రి ప్రభా. హృదయాంతరంలో ఎరిగిన గొప్ప దేవుడు నా తండ్రి ప్రభా. ఏ కన్నీళ్ళు అయితే వారు ఈ రోజు విడుస్తున్నారో వారి కన్నీళ్లు మీ బుద్ధిలో దాచబడుతున్నందుకు మీకే స్తోత్రములు నాయన. వారి కన్నీళ్లను మీరు ఆశీర్వదించబోతున్నందుకు మీకు స్తోత్రములు నాయన. వారి కన్నీళ్లను నాట్యముగా మార్చబోతున్నందుకు మీకే మహిమ కలుగును గాక. మీకే మహిమ కలుగును గాక. మీకే మహిమ కలుగును గాక నా తండ్రి. అయ్యా ఈ రోజు నా తండ్రి వారి భర్తలు మారడానికి మీరే సహాయం దయచేయండి నాయన. ప్రార్థన మాత్రమే చేయగలము నా తండ్రి. పట్టుకునే గొప్ప దేవుడు మీరే నా తండ్రి ప్రభా. ఏ